गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ॐ सहना भवतु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की। हर नमः पार्वती पते हर हर। पवित्रात्म स्वरूपुलగు प्रियात्म बंधुవులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత ప్రబోధ సుధాకరం శతం 100వ శ్లోకం. శత సంవత్సరం దీర్ఘమాయి అన్నట్టే. 100వ శ్లోకం. ఇది మాయా సిద్ధి ప్రకరణం. అది మాయా తావత్వదృశ్యా దృశ్యం కార్యం కథం జనయేత్ తంతుభిరదృశ్య రూపైః పఠో అత్ర దృశ్యం కథం భవతి. మాయా తావత్ అదృశ్యా దృశ్యం కార్యం కథం జనయేత్ తంతుభిః అదృశ్యరూపైః పఠో అత్ర దృశ్య కథం భవతి. ఇప్పుడు ఇంతవరకు మాయ వల్లనే ఈ జగత్తు ఏమి కలిగింది అన్నటువంటి విషయం ప్రస్తావన వచ్చింది. కాబట్టి ఆ మాయా స్వరూపం కూడా నిన్న మనకి చెప్పారు. మాయా స్వరూపం అన్నటువంటిది మనకి 99వ శ్లోకంలో ఎలాంటిది మాయ అంటే సత్తుకి విలక్షణమే, అసత్తుకి విలక్షణం. అంటే సత్తుని చెప్పడానికి లేదు, అసత్తుని చెప్పడానికి లేదు. అలాగే ఇకనే పరమాత్మ సదాశ్రయ, ఎప్పుడూ పరమాత్మని ఆశ్రయించుకొనే ఉంటుంది. అనాది, ఆది లేదు కానీ అంతం ఉంటుంది. సాచ ఆ మాయ సత్వరజస్తమో గుణములతో కూడినటువంటి దాని స్వరూపం, రూప.
ఈ చరాచర విశ్వం సూతే మాయా, మాయా సూతే, కిం సూతే, చరాచర విశ్వం ప్రపంచాన్ని సృష్టించిందే అని చెప్పారు. ఇప్పుడు దాని మీద పూర్వపక్షి ఒక ఆక్షేపణ చేస్తూ ఉన్నాడు. అది పూర్వపక్షి అంటే ప్రశ్న వేసేవాడు. ఆక్షేపణ, నువ్వనేది కుదరదు అంటాడు. అది పూర్వపక్షం. ఇక సిద్ధాంతం ఎందుకు కుదరదా, కుదురుతుంది అంటాడు. ఆ విధంగా ఆయన కూడా కుదరదు అని దానికి ఒక దృష్టాంతం చెప్తాడు, ఈయన కుదురుతుందని దానికి ఒక దృష్టాంతం చెప్తాడు. రెండు దృష్టాంతాలు సమన్వయమైనప్పుడే అక్కడ ఏమి ముందుకెళ్తుంది. అర్థమైందా? దృష్టాంతం ఆయన చెప్తాడు, దాష్టాంతానికి అన్వయం చేస్తాడు. ఈయన దృష్టాంతం చెప్తాడు. దాష్టాంతికం అంటే ఏది చెప్పదగిన ఏది మనం నడుస్తుందో ప్రకరణము, అందులో ఏదైతే మనం ఏ వస్తువు కోసం అనుకుంటున్నామో ఆ వస్తువు దాష్టాంతికమన్నమాట. ఆ వస్తువు మనకు సమన్వయం కావడానికి లోకంలో దృష్టాంతము, దృష్టాంతం అంటే చూసింది అనమాట. ఇంతకుముందు దృష్ట అంతః దృష్టాంతం. అంతః అంటే నిర్ణయం, దృష్ట అంటే ప్రత్యక్షముగా చూసి నిర్ణయింపబడిన వస్తువుని ఏమంటారు? దృష్టాంతం. అది అనమాట. ప్రత్యక్షంగా చూసి నిర్ణయిస్తారు. ఈ ప్రత్యక్షంగా చూసిన దాన్ని పరోక్షమైన విషయానికి అన్వయించేస్తాడు. ఈ ప్రత్యక్షంగా చూసింది అపరోక్షం అనమాట. అర్థమైంది కదా? అది ఎక్కడో ఉన్నది, దానికి అన్వయం చేయడం అది పరోక్షం అనమాట. ఇక్కడ అపరోక్షం పరోక్షం అంటే, పరోక్షం అంటే ఏమిటి? చూడనది. అపరోక్షం అంటే ఏమిటి? చూస్తూ ఉన్నది. అది అనమాట. అందుచేత ఇంకా అపరోక్షం అంటే మళ్ళీ అదంతా తిరకాసు మాయలా కనబడుతుంది. అందుకని ఒకరు ప్రత్యక్షం అనుకోండి. ఎందుకు మనం కూడా ప్రత్యక్షంగా చూసిన దృష్టాంతం, చూడండి ఏమిటి దాన్ని ఏమంటారు? దాష్టాంతికం. ఈ రెండింటికి సమన్వయం. మరి పూర్వపక్షం సిద్ధాంతం ఎక్కడొస్తారు? ఈ గ్రంథంలో ఇంకొచ్చి ఆయన ఏమి రాయడు, పక్కోడు వచ్చి. అర్థమైంది కదా? ఎవరైతే గ్రంథం రచిస్తూ ఉన్నారో వీరు అనేక గ్రంథాలను చూస్తారు. ఇక్కడ గ్రంథ రచన ఉన్నవాడు ఒక గ్రంథంతో నవ్వదు పని. ఒక పిహెచ్డీ చేయాలంటే ఆ పట్టుకుని పుస్తకంతో నవ్వదు. 100 పుస్తకాలు చూసి 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 100 మంది సలహాలు తీసుకొని రాయాలి, లేకపోతే అది పిహెచ్డీ అవ్వదనమాట. అందుచేత ఈ ప్రకారముగా ఆ పుస్తకాలు చేసి చదివినప్పుడు వాడు ఏం చేస్తాడు? ఆ పూర్వపక్షి అక్కడ ఉన్నటువంటి ఆపోజిట్ సిద్ధాంతాన్ని ఖండించేస్తాడు. ఆయన అందులో అదే రాస్తాడు. ఆయన యుక్తియుక్తులతోనే రాస్తాడు, న్యాయం రాస్తాడు. తర్కాచార్యులు వాళ్ళు ఏం చేస్తాడు? వేదాంతాన్ని అక్కడ ఖండిస్తాడు. వేదాంతంతో రాసేవాడు ఇక్కడ న్యాయాన్ని అవన్నీ చూస్తారు కదా. అందుకే తనే ఇతరుల అభిప్రాయం ఇలా ఉంటుంది, ఆ పుస్తకాలన్నీ చూస్తారు కదా. ఆ తర్వాత వారి భావాలను చూస్తారు కదా లోకంలో ఈ సంచారం. అందుకనే వాళ్ళు ఏంటంటే తనే పూర్వపక్షిగా రాసినట్టుగా రాస్తే సిద్ధాంతాన్ని స్థాపిస్తారు. ఇది ఎక్కడో దగ్గర ఉంటుంది వాక్యం. ఇతర గ్రంథాల్లో ఇతర ఒక అభిప్రాయంలో ఉంటుందన్నమాట. అది ఆయన ఏం చెప్తారు? సాంఖ్యకార ప్రధానమే, ఇంకొకటి లేదు అని ఇంకో దాన్ని ఆయన ఖండించేస్తాడు. ఆయనకు ఉన్న మొత్తం బుద్ధిని ఆయన ఉంచుకుంటాడు, ఇతర దాన్ని ఖండిస్తాడు. అది ఖండించామంటే మరి ఇద్దరికీ కలిసి ఒక ఫండమెంటల్ ఉండాలి గ్రంథం. ఎవడు ఖండించినా సిద్ధాంతం ఒక నిర్ణయంకు ఉండి ఆ సిద్ధాంతానికి ఇవన్నీ సరిపోతుండాలి. సిద్ధాంతానికి అలా ఖండిస్తూ అవుతాయి కదా. ఇప్పుడు జడ్జిమెంట్లో ఉంటాయి కోర్టులో రూల్స్లు, వాళ్ళకు సిద్ధాంతం అది రూల్స్. ఆ రూల్స్ని దాటి వెళ్ళడానికి ఈ ప్లేటర్కి ఉండదు, ఆ లాయర్కి ఉండదు. అర్థమైందా? ఈలోగా అన్నీ చేసుకుంటారు. చివరికి ఆ రూల్స్కి సరిపోతే అది ఆమోదం చేస్తారు. అలాగా ప్రతిదీ ఒక ఫండమెంటల్ గ్రంథం, దానికి అందరము మనము అంగీకరించాలి. అలాగా అయితే వాళ్ళకి తెలియదా? ఫండమెంటలీ తెలుస్తుంది, కానీ తాను చేసిందే గొప్ప అనిపించుకోవాలని పెడతారు. అదేనమాట. నేను అందరికీ తెలుసు ఇది పద్ధతి విరుద్ధమని, కానీ వీళ్ళ అహంకారం ఉంది కదా లోపట. తాను చేసిందే నిలబడాలి, ఎదుటివాడు చేసింది పోవాలి. ఇది అన్నమాట. నిజమే, దేవుడు ఎరుగు నీళ్ళు పర్ర వెలుగులాగా కొన్నాళ్ళకి మధ్యన వచ్చినవన్నీ మధ్యనే పోతాయి, స్థిరంగా ఉన్నదే ఉంటుంది. నడమంత్రం సరి అంటారు చూసారా? ఆ ప్రకారముగా ఈ మధ్యన వచ్చినవన్నీ మధ్యన కొట్టుకుపోతుంటాయి. అలాగనే ఇప్పుడు ఆక్షేపణ ఏమిటంటే, ఏమయ్యా మాయా
ఏమి ఈ మాయ ద్వారానే ఈ ప్రకృతి చరాచరమంతా కూడా సూయతే ఉత్పన్నమవుతున్నా అని చెప్పావు కదా, మళ్ళీ అది సత్తు కాదంటావు, అసత్తు కాదంటావు, ఆ నిర్వచనం వీలు లేదంటావు. సత్తు అయినా ఒప్పుకోవాలి. ఏదైనా వస్తువు పుట్టాలంటే ఆ పుట్టింది సత్తు అయిన ఉండాలి కదా. నువ్వు సత్తు కాదంటావు, పోనీ అసత్తు అయిన అంటావంటే అది కాదంటావు. నీ చూస్తుంటే ఎలా ఉన్నది అంటే ఏది కాని దాని నుంచి ఎలా పుడుతుంది ప్రపంచం. ఏదైనా ఒకటి పుట్టిందంటే పుట్టిన దానికి కారణం ఉండాలి. ఓ మామిడి చెట్టు పుట్టిందంటే దానికి బీజం ఉండాలి. ఓ నిమ్మ చెట్టు పుట్టిందంటే బీజం ఉండాలి. ఓ మనిషి పుట్టాడంటే దానికి ఒక కారణం ఉండాలి. ఏ కారణం లేకుండా ఎలా పుడుతుంది? అందుచేత అడుగుతున్నాడు. మాయా తావత్తు అదృశ్య. అది ఏమిటది? కనబడదు. మాయా కనబడుతుందా? కనబడుతుంది. వాడు చేసే పని బట్టి మాయగాడు అనుకుంటాం. కానీ వాడి ముఖంలో మాయని రాసి ఉంటుంది. వాడి ముఖంలో వీడు మాయగాడని రాసి ఉంటే అందరూ తెలిసిపోద్ది. వీడు మాయగాడు, వీడు మంచివాడు. అది రాసి పెడితే కొంపలే మునిగిపోతాయి. అందుకే భగవంతుడు అన్నీ తెలుసు. ఏది రాస్తాడో అది ఆయనకే తెలుసు. ఇతరులకు తెలిస్తే కొంప ములిగి. ఇప్పుడు ఏం తెలియదని లేని దాన్నే నందిని పందిని నంది చేస్తున్నారు. ఇన్ని పక్కా చేసిన మనకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ కార్డులు ఈ కార్డులు ఇవే మారిపోతున్నాయి. వచ్చింది గొడవ ఇంకా. అందుకే పైకి కనబడినాడు భగవద్గీత. ఎందుకంటే కొట్లాట్లు అయిపోతా కొన్ని మీద రాసిన పోదు, నువ్వు పనికిరాడు పో, నేను ఉంచకూడదు అనేస్తాడు. అందుచేత రాత ఆయనకి ఈయనకి వీళ్ళిద్దరికీ సంబంధం. అలాగనే అదృశ్య మాయ కనబడదు. కనబడుతుందా? కనబడదు. ఆత్మ కనబడదు కంటికి, మాయ కనబడదు. ఇది అనాదే, అది అనాదే. కానీ దీనికి అంతమందిని గుర్తుపెట్టుకోవాలి. మాయా తావద్ అదృశ్య. అదృశ్యము కనబడినటువంటిది. దృశ్యం కార్యం కథం జనయేతు. ఇదం ఇక దృశ్యం. ఇదం పురో అంటే ఎదురుగా. ఇదం పురః ముందుగా దృశ్యమానం జగత్, నామరూపమైన జగత్తు ఉంది. ఇదంతా ఇది కార్యం. ఇదేమిటి? ఏది పుట్టింది కదా, ఇది ఈ పుట్టిందాన్ని ఏమంటారు? కార్యం అంటారు. ఏది పుట్టిందో అది కార్యం. దానికి హేతువేదో కారణం. హేతు ఇక్కడ మాయని చెప్పుకొచ్చారు కదా, కారణం. కాబట్టి ఆ హేతువైంది కనబడదు. కనబడదాని నుండి కనబడిన కార్యం ఎలా పుడుతుందయ్యా? ఏమైనా ఉంది నువ్వు అనడానికి అర్థమైందా? కనబడిన దాని నుంచి కనబడిన కార్యం పుడుతుంది అంటున్నావు. ఇది ఏమైనా సబవుగా ఉందా? నీకు నచ్చిందే చెప్పు. నా మాటకేమి, నేనేదో అన్నాను అనుకో, నీకు నచ్చిందే అంటే ఏంటి? కారణం లేకుండా కార్యం ఎక్కడి నుంచి వస్తే చెప్పు అని అడుగుతున్నాడు. ఎవరు? పూర్వపక్షి. ఇవాళ లోకంలో ఏమిటి అంటే తంతుభి అదృశ్య రూపై. లోకంలో అదృశ్య రూపై తంతుభి. అదృశ్య రూపం అంటే కనబడినటువంటి తంతువుల ద్వారాగా దృశ్య ఏమిటి? పటహ దృశ్య. లోకంలో కనబడిన దారముల ద్వారా కనబడినటువంటి పటం వస్తుందా? దారం కనబడితేనే వస్త్రం వస్తుంది. అలాగనే నీ మాయ కనబడిందే చెప్పు, కనబడలే. కాబట్టి నువ్వు చెప్పినటువంటి విషయము సమన్వయం కాదు అంటాడు. ఎవరు? పూర్వపక్షి. కాదు అన్నాడు పూర్వపక్షి, అవును అన్నాడు సిద్ధాంతం అనమాట. అర్థమైందే? ఆయన పూర్వపక్షం, ఈయన సిద్ధాంతం. ఇది సిద్ధ నిర్ణయ. ఇది నిర్ణయమైన సిద్ధం కాబట్టి ఇది మార్చడానికి బ్రహ్మదేవుడికి కూడా తరం కాదు కాబట్టి ఇది సిద్ధాంతం అనమాట. అంతం అంటే నిర్ణయం. అంతమంటే అంతమైపోవడం అది వేరే లెక్క. పెద్దానికి అంతం కాదు. అర్థమైందే? నీ పని అంతవరా అంటాడు. అది కూడా లెక్క. నీ పని ఇదే నిర్ణయంలే అంటాడు. మనం తీసుకోవచ్చా? ఏమంటాడు? అందుచేత అంతః ఈ ప్రకారముగా అదృశ్య రూపై తంతుభి. ఏమంటారా? దారమే కనబడకపోతే లోకంలో వస్త్రం ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే మాయే కనబడకపోతే జగత్ ఎక్కడి నుంచి వస్తుంది? మాయే కనబడకపోతే మనకి జగత్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది అడుగుతున్నారు. అదృశ్య రూపై తంతుభి. అత్ర అంటే ఈ విషయంలో, ఈ విషయంలో ఏమిటి?
ఈ ఒక కారణం లేకుండా కార్యోత్పత్తి అవుతున్నా కదా. ఈ విషయంలో అదృశ్య రూపై తంతుభి ఏమి అదృశ్యం అంటే తంతువులు లేకుండా దృశ్యం పటః దృశ్యం కథం భవతి, వస్త్రం కనబడడం ఎట్లా కుదురుతుంది? అర్థమైంది కదా అందరికీ. నూలు దారాలు లేకుండా వస్త్రం వస్తుందా? మట్టి లేకుండా కుండ వస్తుందా? బంగారం లేకుండా బంగారు ఆభరణాలు వస్తాయా? అదేదో ఒకటి ఇచ్చాడు అనుకో, దాన్ని బట్టి మన 4 ఉంటే మనకు అర్థం అవుతుంది, ఒకటే ఉంటే అర్థం అవ్వదు. అర్థమైంది కదా. కాబట్టి ఎలాగైతే ఇది లేకుండా అసలే గోధుమ పిండే లేదు, రొట్టెలు తయారవుతున్నాయి అంటాడు ఒకడు వచ్చి. అర్థమైందా? బియ్యమే లేదు, వంట అయిపోయింది అంటాడు. తినండి రండి అంటే ఎక్కడ బియ్యం లేకుండా తిన్న ఉంటుంది ఎక్కడైనా? అర్థమైంది కదా. ఏదో ఒకటి మామూలుగా అర్థం కావాలి అందరికీనా. అందుచేత ఇప్పుడు కారణం లేకుండా కార్యము జరిగేది లేదు. అయితే అప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు ఆచార్యుల వారు? అయ్యా సరే విను, అర్థమైంది కదా. నువ్వు ఒక దృష్టాంతాన్ని చూపెట్టావు, నేను నీకు దృష్టాంతాన్ని చూపెడతాను. నీ మనసుకు నచ్చిందే విను, నచ్చలేదా అప్పుడు మళ్ళీ ఇంకోటి తీద్దాం. నష్టమేం వచ్చింది ఇప్పుడు మనకి? మన పని ఏమిటి? ఏదో ఒకటి స్థితి చేయడం మన పని. మనకు వేరే ఉద్యోగాలు లేవు కదా. నీకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేదు. నువ్వు లోకానికి ఏదో మేలు చేయాలని కూర్చున్నావు, ఇక నేను మేలు చేయాలని కూర్చున్నాను. మన ఇద్దరికి పోషిస్తారు, ఏం పర్వాలే. ఆకలి 4 ఇల్లు పోయామా, నీకు 4 మెతుకులు పెడతారు, నాకు 4 మెతుకులు పెడతారు. మనం వండుకోవాలని ఏం లేదు. వండుకున్నోడు కన్నా దండుకున్నోడు పని మంచిదంటారు. వండుకున్నోడు ఒక వంట, దండుకున్నోడు 10 మంది 10, ఒకడు గారెలు వేస్తాడు, ఒకడు బూరెలు వేస్తాడు, ఒకడు ఒబ్బట్లు వేస్తాడు. అర్థమైందా? అందుచేత అని చెప్పి సరే ఈ యొక్క పై ఆక్షేపణకి 2 శ్లోకాల్లో దీని యొక్క దృష్టాంతాన్ని చెప్పబోతున్నారన్నమాట. 101, 102లో దీని అర్థం. స్వప్నే సురతానుభవాత్ శుక్రద్రావో యథా శుభే వసనే అనృతం రతం ప్రబోధే వసనో అపహతిర్భవేత్ సత్యా స్వప్నే పురుషః సత్యో యోషితుం అసత్యాతయోర్యుతిశ్చ మృషాం శుక్రద్రావః సత్యస్తద్వతు ప్రకృతోపి సంభవతి. అందులో ఏమిటి చెప్పారు? స్వప్నే అనురతాభవాత్ శుక్రః ద్రావః యథా శుభే వసనే అనృతం రతం ప్రబోధే వసనః అపహతిర్భవేత్ సత్యా. అది ఒక మొదటి శ్లోకానికి. ఇంకో శ్లోకం తీసుకుంటే స్వప్నే పురుషః సత్యః యోషిత్తు అసత్యా తయోః యుతిశ్చ మృషా శుక్రద్రావః సత్యః తద్వత్ ప్రకృతోపి సంభవతి. ఏమి కాబట్టి ఇప్పుడు ఏమిటంటే యథా, ఏ ప్రకారముగా. యథా అంటే ఏమిటి? ఏ ప్రకారమని అర్థం. అంటే ఎప్పుడు పొట్టలో చుక్క ఉండాలి, కిందన ఒక ఒత్తు ఉండాలి. ఈ 2 ఉంటే యథ, ఏ ప్రకారం. పొట్టలో చుక్క లేదు, కిందన ఒత్తి లేదు, అది ఏ ప్రకారం అని రాదు, అది ఎప్పుడని వస్తుంది. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అది యథా తదా. వీటికేంటి మామూలు దా అన్నమాట. తత్త దా దా తత్త తర్వాత దా వస్తుంది కదా, ఆ దా వచ్చింది కూడా యథా. అది కాల సూచికాన్ని తెలుపుతుంది యథా అనేది ఎప్పుడు అని. ఏమి కాబట్టి ఏ కాలంలో లేకపోతే ఎప్పుడు అని. ఎప్పుడంటే ఏదైనా మనకి ఎప్పుడు కాల సూచిక ఇప్పుడెప్పుడు 3 సంవత్సరాల ముందా లేకపోతే ఇప్పుడా ఏదైనా. తదా అనేది ఏంటి? అప్పుడు వస్తుంది. ఇక్కడ ఏమిటి? యథా వస్తూ ఉంటుంది కానీ ఒకసారి ఏది గుర్తుండా అని చెబుతున్నా. యథా తదాలు వస్తూనే ఉంటాయి, ఏమంటాం. కాబట్టి ఈ పొట్టలో చుక్క ఉంది కదా యథ. యథ అంటే ఏ ప్రకారముగా, ఏ విధముగా, ఏ రీతిగా. ఇదన్నీ మన దానికి సమానమైన అర్థాలు లేని చెప్పుకోవచ్చు, తప్పేమిలే. అది చెప్పాలని లేదు. వీరికి అర్థాలు తెలుసుంటే
ఏ అర్థం అని చెప్పచ్చు. తెలియకపోతే అక్కడ ఉన్న అర్థం ఒకటే చెప్పుకోవాలి. అర్థమైంది కదా. అందుచేత యథ ఈ విధముగా ఇప్పుడేమిటి ఆయన అడిగిన దానికి ఇప్పుడేనో ఆక్షేపణకి సమాధానం చెప్తూ ఉన్నారు. ఏమని? స్వప్నే ఏమి స్వప్నంలో మంచి నిద్రపోయాడా పోలే, జాగ్రత్త అవస్థలు ఉన్నాడా లేడు, అదే ఈ రెండు ఉంటే స్వప్నం కాదు. బాగా కళ్ళెత్తి వచ్చేసి మనుషులు చూస్తుంటే స్వప్నం కాదు. పూర్తిగా కళ్ళు మూసి నిద్రపోతే స్వప్నం కాదు. అర్థమైంది కదా. అంటే స్వప్నంలో కళ్ళు తెరిచి ఉంచడం చెప్తున్నాను. అర్థమైంది కదా. బాగా నిద్రపోవడం అంటే గుర్తుండదు. ఇప్పుడు నిద్రపోయిన వాడి దగ్గర చెవిటోడి మీదకి శంఖ పోతున్నట్టు వాడికి ఒక నిద్రపోతే కుంభకరుడు నిద్రపోతే 6 మాసాల దగ్గర లేవాడు. అది మంచి నిద్ర అన్నమాట. అర్థమైందా? అది ఒకేసారి నిద్ర. ఆ విధంగా ఆ విధంగా ఉంటే మనం పనులు చేసుకోవాలి కదా. ఆయన ప్రారంభం అలా పెట్టాడు భగవంతుడు, లేకపోతే ఆయన లోకాన్ని ఏమి చేస్తాడని ఒక్కొక్క రోజు ఇచ్చినాడు అనమాట. కాబట్టి ఆయన ఏంటంటే నిర్దయ కోరుకోవాలనుకున్నాడు. ఎవడేందో దయ లేకుండా ఎవడు ఆయన ఏం కోరుకోవాలనుకోడు, నిర్దయ. ఎవడేందో నాకు దయ ఉండకూడదు. అర్థమైంది కదా. ఇది చూశాడు. దయ లేకుండా ఉంటే ఇంకేమైపోయింది, వాడి ఇష్టమే. ఎవరిని కొట్టాలన్నా, చేయాలన్నా, పాతాలన్నా, తీయాలన్నా ఇదంతా మళ్ళీ ఆలోచించి శతకోటి దరిద్రాలకి అనంతకోటి భయాల్లాగా మళ్ళీ వాడు వరం కోరుకునే ముందులో అమ్మా సరస్వతీదేవి రక్షించి నువ్వు, ఇప్పుడు నీదంతా నీ మీదే ఉంది లోకం అంతా, త్వమేవ బ్రహ్మ త్వమేవ విష్ణు అని పొడి. అప్పుడు సరస్వతీదేవి ఏం చేసింది, కోరుకునేటప్పుడు దా పెట్టించింది అనమాట. ఏం కావాలంటే నిద్ర, మళ్ళీ కోరు నిద్ర, మళ్ళీ కోరు నిద్ర, అది సత్తదాస్తు అన్నాడు. అప్పుడు మళ్ళీ వాడికి తెలివి వచ్చింది, వదిలేసింది. అయ్యో కొమ్ములిపోయింది అనుకున్నాడు. 3 సార్లు అడిగినా నేను కోరుకోండి, నా బుద్ధి ఎలాగైనా అయిపోయిందంటే సరే మరి నాకు ఇంతేనా నా బతుకు, కానీ లేం పర్లేదు, నువ్వు 6 మాసాలు నిద్రపోతా. ఆ లేచిన రోజు ఉందా ఇష్టమూర్తి వచ్చి నీ దగ్గర చాలలేడు, ఎవ్వడు నిన్ను ఓడించలేదు పొమ్మన్నాడు. అర్థమైందా? తహిలోగా వాడి పని బట్ట వచ్చినప్పుడే నేనే అర్థమైంది. అందుచేత వాడి పని అయిపోయింది, మన పని అయిపోయింది. అంటే 6 మాసాలు ఒకరు తెలివి వస్తుంది. తెలివిచ్చిన రోజు ఏం చేస్తారు తెలుసా? ఇంకా ఎవ్వడు పనికిరాడు ఆయన యుద్ధానికి. రావణుడు కానీ, విశ్వేశ్వరుడు కానీ, లేకపోతే రాముడు కానీ, విష్ణుమూర్తి కానీ, ఎవడు ఆంజనేయుడు కానీ ఎవడు పనికిరాడు. అలాంటిది అనమాట వరం. సరే, అది వాళ్ళ కథ అది. ఇప్పుడు మనకేమిటి నిద్ర అంటే ఏంటి, స్వప్నం అంటే ఏంటి, మనకి ఆ స్వప్నంలో ఏవో వస్తుంటాయి కదా, ఇచ్చినట్టు పుచ్చుకున్నట్టు. అది ఇక్కడ ఏమిటంటే చెప్పాడు ఒక ఉదాహరణ సరిపోవాలని. స్వప్నే అనురతానుభవాత్తు, అదే అనమాట. స్వప్నములో ఇది సురత, అది నువ్వు పడిందే, సు ఉందా మీకు? సు సరిపోయి సురతానుభవాత్. సురత అంటే ఇది మంచి రతి అన్నమాట. రత అంటే ఆసక్తి, సురత అంటే మంచి రతి చలిపినట్టు అనుభవం వచ్చింది ఒకడికి. స్వప్నములో ఎవరో ఒక స్త్రీతో సంబంధంగా వచ్చింది. వచ్చి ఎక్కడ? స్వప్నములో. ఎక్కడ వచ్చింది? స్వప్నములో వస్తే అనుభవాతో అనుభవించాడు. అక్కడి నుంచి ఏమైంది ఆయనకి? శుక్రః ద్రావో శుభే వసనే. కాబట్టి వారికి వీర్యం అన్నటువంటిది స్ఖలించిపోయింది. ఎక్కడ? స్వప్నములో. అది స్ఖలించిపోయిన తరువాత శుభే మంచి శుభ్రమైనటువంటి వస్త్రమే ఉంది, పట్టుకున్నాడు. కానీ ఆ శుభ్రమైన వస్త్రంలో అది పడిపోయింది. అర్థమైందా? అది ఇది ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే పూర్వపక్షికి సమాధానం ఇందులో కరెక్ట్గా సూట్ అయిన సమాధానం అన్నమాట. ఎలాగంటే ఇక్కడ 2 స్వప్నములో ఆయన స్త్రీతో ఆనందాన్ని అనుభవించినప్పుడు శుక్రము పతనమైపోయినది అన్నది వాస్తవం. అయితే ఇక్కడ ఏమిటి? రథం అనృతం. ఇక్కడ రథం ఆ యొక్క ఈయన రతి సలిపిది అనృతం, అది అబద్ధం, అంతే కదా. ఎవరున్నారు అక్కడ ఉంటే ఈయన ఏ స్త్రీకి అయితే సంబంధం ఆ స్త్రీ కనబడాలి కదా. స్వప్నం లేచినప్పుడు స్త్రీ కనబడిందా? స్త్రీ మాత్రం కనపడలేదు. అర్థమైందా? స్వప్నములో ఏదో ఒక స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు. అర్థమైంది కదా.
ఆ స్త్రీతో సంబంధం పెట్టుకున్నందువల్ల స్వప్నస్ఖలితం అయిపోయింది వీర్యం. అయితే ఇక్కడ గమనించింది ఏంటి, ఆ రతి అనేటువంటిది వాస్తవం కాదు, స్వప్నం వచ్చింది అంతే. అది వాస్తవం అయితే తెల్లవారి కూడా ఆ స్త్రీ ఉండాలి. ఇప్పుడు ఉందా? స్వర్గంలో నుంచి వచ్చింది ఆ స్త్రీ, రాత్రి స్వప్నంలో అర్థమైందా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది అనుకో, ఇంకొక దేశం నుంచి అనుకో, ఏదో ఒకటి పెట్టుకో, ఏం కొంపోయింది కూడా వచ్చింది. కాబట్టి అదేమైనా తెల్లవారికి ఉందా? ఇప్పుడు ఇంకోటి మీకు స్వప్నంలో మీకు వచ్చి ఇచ్చారు, అర్థమైంది కదా, మంచి ఒక వెండి పళ్ళాము, వెండి గ్లాసు, స్వప్నంలోనే సత్యనారాయణ వ్రతం చేసుకున్నట్టు వచ్చింది మీకు, అర్థమైంది కదా. ఆ పక్క ఫ్రెండ్స్ అంతా కూడా ఒకరు బంగారం ఒక పల్లె తెచ్చారు, డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళు, ఇంకో ఇంటి పల్లె తెచ్చారు, మీకు ఇచ్చారు, మీకు ఇచ్చారు, అర్థమైందా లేదా? స్వప్నంలో ఇచ్చిన వస్తువు మీరు బీరువాలు పెట్టారు. ఇప్పుడు మీకు రాత్రి స్వప్నం వచ్చింది, కరెక్ట్ అవునా కాదా? అవును, అవునైనా? బీరువాలు పెట్టింది కరెక్టేనా? తెల్లవారు మీరు బీరువాలో చూస్తే ఆ పల్లె ఉందా? లేదు. ఇప్పుడు మీకు ఏది సత్యం? అంతా సత్యమే. రాత్రి మీకు స్వప్నం వచ్చింది ఏమీ లేదు. ఏమంట? పల్లెం ఉంటే తెల్లారికి ఆ స్వప్నంలో అది పల్లె ఉందా? పల్లెం లేదు, అర్థమైందా? ఇప్పుడు ఆ పల్లెం మనకి ఆ స్వప్నంలోనే ఇచ్చారు, స్వప్నంలోనే అది ఇచ్చినట్టు. జాగ్రత్త అవస్థకి మనిషి లేడు, పల్లెం లేదు, అర్థమైంది కదా. స్వప్నంలో మీకు ఒక 2 డజన్లు యాపిల్ పళ్ళు మంచి తెచ్చి ఇచ్చారు, మీరు అది పూజా మందిరం దగ్గర పెట్టారు. ఎప్పుడు? స్వప్నంలో. తెల్లారులేసి ఇంకా పూజా మందిరం ఎలాగ పండ్లు ఉన్నాయని పండ్లు తెప్పించడం మానేశారు, అర్థమైంది కదా. ఇప్పుడు అక్కడ చూస్తే ఒక పండు లేదు, ఇచ్చినోడు లేడు, పండు లేదు. అది అక్కడ రెండూ లేవు, మీకు అర్థమైంది కదా, రెండూ లేవు. కాబట్టి అది పూర్తి మిథ్య. అక్కడ రెండూ లేవు కాబట్టి అది పూర్తి మిథ్య. ఇప్పుడు చెప్తున్నాడు ఈ ప్రకారముగా ఇక్కడ రతం అనృతం, ఆ స్త్రీతో సంబంధం పెట్టుకున్నటువంటిది అది అనృతం, వాస్తవంగా లేదు. ప్రబోధే జాగ్రత్త వచ్చేసరికి వసన అపహతి సత్యా భవేత్. ఏమైపోయింది? ఇక్కడ తెల్లవారు లేచేసరికి వసన వస్త్రం, వసన అంటే ఏంటి? వస్త్రం. దీన్ని పుట్టిందే వాసాంశ జీర్ణ అని. వాసాంశ అంటే వస్త్రాలు. కాబట్టి ఈ వస్త్రం ఏమైపోయింది? అపహతి, తడిచిపోయింది అనమాట. ఇది రాత్రి ఆ స్త్రీ రతిగా దానితో ఏమైపోయింది? స్వప్నంలోనూ వచ్చింది పోయింది స్వప్నంలో వచ్చింది, జాగ్రత్తలో వస్తువు లేదు. లేకపోయినా ఏమైపోయింది? వస్త్రం అంతా మాలిన్యం అయిపోయి, అంతే కదా. రాత్రి నిద్ర మీద మనం మూత్రం విడిచిపెడితే ఏమవుతుంది? మాలిన్యం అవుతుంది కదా, అది వేరే సంగతి, మీకు అర్థం అని చెబుతున్నాను. ఇప్పుడు ఈయనకి రాత్రి అటువంటి స్వప్నాలు కొంతమందికి వస్తాయి. స్వప్నం వచ్చినప్పుడు ఏమవుతుంది? వీర్య స్ఖలనం అయిపోతుంది. స్ఖలనం అయిపోతే స్వప్నం వచ్చిన మనిషి లేకపోయినా, ఏ మనిషి ఎందు దృష్టి ఉందా మనిషి తెల్లారి లేకపోయినా, ఈ వీర్యస్ఖలనం అయిపోయినటువంటి తడి వస్త్రానికి ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? ఉంటుంది. అది సత్య, అది సత్యభవేత్, అది మాత్రం వాస్తవంగా ఉంటుంది. ఇప్పుడు అందుకనే అన్వయం చేస్తున్నాడు. ఈ ప్రకారముగా ఇప్పుడు చెప్తూ ఉన్నారనమాట. స్వప్నే దృష్టాంతం అర్థమైపోయింది అందరికీ. దృష్టాంతము అర్థమైంది. అది ఇప్పుడు చెప్తున్నారు. స్వప్నే, ఇక రెండు కలిసి ఒకటొకటి చూడండి. స్వప్నే పురుష సత్య. స్వప్నంలో పురుషుడు మాత్రం నిజమే, ఎందుకంటే తనే కదా తనకే స్వప్నం వచ్చింది. అది స్తంభానికి స్వప్నం వస్తే బాగుండు, స్తంభానికి రాలే. ఎవరికి వచ్చింది స్వప్నం? తనకే వచ్చింది. అందుకంటే తనకు వచ్చింది కాబట్టి పురుషుడు ఉన్నాడా లేడా? ఇక్కడ ఉన్నాడు. అందుకే సత్య, పురుషుడు మాత్రం సత్యమే. కానీ యోషిత్తు అసత్య, స్త్రీ ఉందా అక్కడ? లేదు. అది అసత్యమైంది, ఇది సత్యమైంది. అందరిదా ఇది సత్యమైంది.
ఎందుకంటే మనకే స్వప్నం వచ్చింది, మనం సత్యమే. కాబట్టి అక్కడ ఏదో స్త్రీ సంబంధం ఉంది, ఆ స్త్రీ వచ్చింది అక్కడికి లేదు. ఇప్పుడు ఏమైపోయింది, మనకి ఆ సత్యాన్ని జాగ్రత్తగా వచ్చేసరికి మనం ఉన్నాం, కానీ ఆ స్త్రీ లేదు. ఇప్పుడు ఏమైంది, స్త్రీ సత్యమైందా అసత్యమైందా? అసత్యం. తయో యుతిశ్చ మృష, ఏమంటావు, రెండింటి యొక్క సంబంధం కలయిక కూడా మిథ్య. ఇప్పుడు ఇద్దరుంటే కదా సత్యము. ఇప్పుడు ఇద్దరు కలిశారంటుంటే రెండింటి కలయిక కూడా మిథ్య, మృష. అయితే ఇక్కడ ఏమిటి సత్యం, అది అన్నమాట. అది మిథ్య అయిపోయినా ఇక్కడ సత్యవస్తువు ఒకటి ఉంది. ఏముంటుంది, శుక్రద్రావ సత్య. ఆ శుక్రం అన్నటువంటిది ఆ వస్త్రంలో పతనము కావడము సత్యమైంది. ఇది చాలా బ్రహ్మాండమైన ఉదాహరణ తీసేశారు శంకరాచార్యుల వారా. నీకు మాయ చేత ప్రపంచం ఎలా పుట్టింది అన్నదానికి ఇదన్నమాట. అర్థమైంది కదా. నీకు అక్కడ పురుషుడు ఒక్కడే ఉన్నాడు, అక్కడేమి స్త్రీ లేదు. అందుచేత వారి సంబంధం అనేది మృష. మృష అంటే మిథ్య. అది నువ్వు దాని నుంచి మిథ్యా వస్తువు నుంచి, సత్తు కాని దాని నుంచి, అసత్తు కాని నుంచి జగత్ ఎలా పుట్టిందని అడిగావు కదా. అర్థమైంది కదా. ఇప్పుడు నీకు ఈ స్వప్నంలో వాళ్ళిద్దరూ కలియడం నీకేమైనా సత్యమా? సత్యము కాదు. నీకు సత్యము కాకపోయినా నీకు సత్యవస్తువైనటువంటి కనబడుతున్నటువంటి వీర్యపతనం ఎలాగైతే నీకు బట్టలో పడిపోయి మలినం అయిపోయిందో ఆ విధముగా చెప్తున్నారు ఇప్పుడు. తద్వతో అదే ప్రకారముగా ప్రకృతి సంభవతి. ఈ మాయ కూడా ప్రకృతి అనేది ఈ ప్రపంచమంతా పుట్టింది, ప్రపంచమంతా పుట్టింది. నీకు అక్కడ స్వప్నంలోనూ వ్యక్తి లేకపోయినా వ్యక్తితో ఉన్నట్టు కనబడింది. అది సత్తా అసత్తా? నువ్వు ఈ సత్తు కాదు అసత్తు కాదు, ఈ రెండింటి కాకపోయినా నీకు వీర్యం పుట్టిందా లేదా? ఇప్పుడు స్త్రీ సత్తా, సత్తు అంటే తెల్లారికి ఉండాలి, అసత్తు అయితే రాత్రి కనపడకుండా ఉండాలి. అర్థమవుతుందా ఈ కిటికీల పాయింట్ అందరికీ? ఇప్పుడు అక్కడ నీకు సత్తు కాని వల్ల అసత్తు కాని వల్ల నీకు ఎలా పుట్టింది చెప్పు అని అడిగాడు. ఇది వస్త్రం లేకుండా, నూనె లేకుండా వస్త్రము అవుతుందా? అవదు అని పూర్వపక్షి ఆయన సిద్ధాంతం పూర్వపక్షి యొక్క స్థాపించాడు. కానీ సిద్ధాంతి ఏం చేశాడు, దానికి ఉదాహరణ చెప్పాడు. నీకు కల వచ్చినప్పుడు రాత్రి నువ్వు స్త్రీతో సంబంధం పెట్టుకున్నట్టు వచ్చింది కళ, అర్థమైంది కదా. ఆ కళలో నీకు వీరిస్కరణం జరగడం కళ. ఇందులో ఏది సత్యం ఏది అసత్యం ఒప్పుకుంటా చెప్పు. కాబట్టి అది కళ, నీకు అసత్యం. అది నీకు వచ్చింది సత్తు కాదు అసత్తు కాదు. సత్తు అంటే కేవలంగా తెల్లసరికి ఆ స్త్రీ ఉండాలి అక్కడ. పోనీ అసత్తు అంటే స్వప్నంలో రాకుండా ఉండాలి. స్వప్నంలో రాకుండా ఉండాలి. అసత్తు ఎక్కడ వస్తుంది? ఎప్పుడు రాదు కదా. అసత్తు స్వప్నం లేకుండా ఉండాలి, సత్తు అయితే తెల్లారికి ఉండాలి. ఈ రెండు సత్తు కాకపోయినా అసత్తు కాకపోయినా రెండింటి నుంచి నీకు సంభవించినటువంటి వీర్యం ఏ విధంగా అయితే ఉత్పత్తి అయిందో అలాగనేనయ్యా మాయగోడన్నా సత్తు కాదు అసత్తు కాదు. కాబట్టి అది కూడా ఈ ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉన్నది అన్నటువంటిది చాలా. ఈ ఉదాహరణ మీరు 4-5 సార్లు చదవాలి. 10 సార్లు చదివితే మీకు అర్థమైపోతుంది. మాటికి ఇదే పట్టుకోండి. మీకు అర్థం కదా అప్పుడు అడగండి. అందుచేత ఇప్పుడు మాయ ఎలా పుట్టింది? మరి మాయకి కనబడదు కదా. అంటే మాయ ద్వారాగా ప్రపంచం ఎలా పుట్టింది? తమ ప్రధాన ప్రకృతి నుండి కదా ఆయన తీసుకొని ఈ సృష్టిని చేశాడనమాట. అయితే అక్కడేమిటి అంటే ఆయన సాన్నిధ్యంలోనే ప్రకృతి నడుస్తూ ఉంటుంది. ఎలాగ అయస్కాంత సన్నిధిలో
ఇనుము ఏ విధంగా అయితే కదులుతూ ఉంటుందో ఇనుము అయస్కాంత సన్నిధి నెట్లు కరుగుతుందో వృషికేశ చిత్త సన్నిధిలో నా చిత్తము ఆ విధంగా కరుగుతుంది అన్నాడు ప్రహ్లాదుడు. అర్థమైందా? అలాగనే ఈ అయస్కాంత సన్నిధిలో ఇనుము ఏ విధంగా చెలిస్తుందో పరమాత్మ యొక్క సన్నిధిలో మాయ చెలించి ప్రకృతిని సృష్టిస్తుంది. అది అన్నమాట. ఇది కథ. ఒక వాక్యం ఏమిటంటే తొందరగా అర్థం అవ్వదు, అందులో ఏది ఉండదు, ఏది లేనిదే అర్థం అవ్వదు అనమాట. అందులో అది అందరికి అనుభవైన విషయమే. ఇది ఏమంటావా, ఇది మానవులకి అందరికీ అనుభవైన విషయమే. అనుభవైన విషయమైనా దాని మీద గుర్తుపెట్టుకోం కాబట్టి కొత్తగా ఉన్నట్టు ఉంటుంది. ఇది ఇది కొత్తగా ఇంతలా కనబడుతుంటుంది. ఇది ఇక్కడ చూశారు కదా మరి, దృష్టాంతం ఇది, దాష్టాంతికం అది. ఆయన దృష్టాంతాన్ని చూపెట్టాడు. నూలు లేకుండా వస్త్రము ఎట్లా వస్తుంది. ఈయన అన్నాడు, మరి ఇక్కడ మనిషి లేకుండా నీకు ఎలా వచ్చింది? పోనీ లేదన్నావా, ఒప్పుకుంటావా? తెల్లసరికి నీ వస్త్రం మలినం అయిపోయా. నీ మలినమైన సత్యమే కదా, మరి దేని నుంచి పుట్టింది నీకు? అది వస్తువు లేకుండా ఎందుకు పుట్టింది? అందుకని సంసార స్వప్నవత్ అనేశాడు. రాగద్వేషాది సంకులము అన్నాడు. అర్థమైంది కదా? ఈ ప్రకారముగా అది ఈ ప్రకారముగా మనకి చెప్పి ఏవం 103 ఈ విషయాన్ని ఇప్పుడు ఇంకా స్పష్టం చేసేస్తున్నారు మనకి. ఏవం అదృశ్యా మాయా తత్కార్యం జగదిదం దృశ్యం మాయా తావదీయం స్యాద్వా స్వవినాశేన హర్షదా. ఏవం అదృశ్యా మాయా తత్కార్యం జగత్తు ఇదం దృశ్యం మాయా తావత్ ఇయం స్యాత్ యా స్వవినాశేన హర్షదా భవతి చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఏవం ఇంతకుముందు చెప్పిన దృష్టాంత దాష్టాంతికముల యొక్క అన్వయం ప్రకారము ఈ ప్రకారముగా మాయా అదృశ్య. మాయ ఎలాంటిది? అదృశ్య, కనబడదు. రాత్రి నీకు స్వప్నమో కనబడలేదు, కానీ విషయం మాత్రం తెల్లాసరికి ప్రత్యక్షమైంది, కనబడిపోయినా. అర్థమైంది కదా? విషయం అంటే బట్ట తడిచిపోవడం, అది పట్టుకోవాలా, గుర్తుపెట్టుకోండి. అది ఆ ప్రకారముగా మాయ అదృశ్య. మాయ కంటికి కనపడదు. అదృశ్యం అంటే కనబడింది, కనబడింది ఏమిటి? అదృశ్యం. అదే మనవుడు అంటారు, కనబడినట్టున్నాడు కానీ ఇప్పుడు అదృశ్యం అయిపోయాడు, మాయ అయిపోయాడు అంటారు. అదనమాట అదృశ్యం అనరు. కనబడినట్టు ఇప్పుడే ఉన్నాడండి, కానీ ఇంతలో ఎక్కడ మాయ అయిపోయాడో కనబడలేదండి అంటాడు. మాయ అయిపోయాడు అంటే ఏమిటి? ఆ మాయ అంటేనే అదృశ్యం కానిది. అది అక్కడ మాయకి మాయ అయిపోయాడంటే అర్థం ఇది, కనబడకుండా పోయాడు, అంతేగాని మనకేం మాయ చేయలేదు వాడు. సరే మాయ అది కూడా ఉంటుంది కొన్ని. వాడికి డబ్బులు ఇచ్చాము, ఎవరికి వెళ్ళమని చెప్పాము, ఇంక వాడికి ఆ డబ్బులు పడుకుని ఎక్కడ పోయాడో తెలియదు. ఇది కూడా అదృశ్యమే. అర్థమైంది? ఇప్పుడే తనకు మోసం అన్నమాట. అందుకే హృదయే ఒకటి ఉంచుకొని బయటికి ఇంకోటి చేస్తే దాన్ని ఏమన్నారు? మాయ అన్నారు. వాడు హృదయంలో ఏమనుకున్నాడు? ఈ డబ్బులు రాగానే ఇది ఎక్కడ ఇమ్మన్నారు అక్కడ చేర్చకుండా ఇది పట్టుకుపోతానని ఆ మనసులో అనుకున్నాడు. ఈయన ఏం చెప్పాడు? నువ్వు ఇచ్చిన తీసుకెళ్ళి తొందరగా ఇచ్చేసి వచ్చేస్తాను అన్నాడు. ఇది కూడా మాయ. ఇది జనరల్ మాయ. అందరికీ అనుభవం. ప్రపంచంలో వ్యవహారిక మాయ ఇది. ఇది పారమార్థిక మాయ. మాయలో 2 రకాలు ఉంటాయి కదా, వ్యవహారిక మాయ, పారమార్థిక మాయ. వ్యవహారంలో కూడా అరే భలే మోసగాడురా, భలే మాయగాడురా అంటారు. సరే, ఆ విధంగా ఏవం ఈ ప్రకారముగా మాయా మాయా అదృశ్య. అయ్యా ఇది అదృశ్య, కనబడదు. రాత్రి స్వప్నంలో వచ్చినటువంటి వ్యక్తి కూడా కనబడలేదు నీకు, ఇది అంతే కనబడదు. కానీ
తత్కార్యం తత్కార్యం ఇదం జగత్తు దృశ్యం. ఏమి ఈ ప్రపంచం కనబడుతూ ఉన్నది. అర్థమైంది కదా. తత్కార్యం అంటే మాయా కార్యం, మాయా కార్యం, మాయా కార్యం. తత్కార్యం అంటే మాయల కార్యం, మాయ చేతి పుట్టినటువంటి కార్యం ఉంది కదా. ఆ కార్యము ఏమిటి అంటే ఇదం జగత్తు, ఇది ఈ జగత్తు ఇదేమిటిది దృశ్యం, కనబడుతూ ఉన్నది. అందుచేతే మనం ఏమనుకుంటున్నాం, మాయ కనబడింది కాబట్టి మాయ వల్ల పుట్టిన దృశ్యము కూడా ఈ దృశ్యం, ఇది అందరికీ తెలిసింది కదా. ఈ సూక్తి అందరికి కంఠస్థం. ఏమిటి? ఈ దృశ్యం తన్నశ్యం, అంతేగా. తత్తు నశ్యం తన్నశ్యం. కాబట్టి ఏది కనబడుతున్నదో అది మనకి ఏదైతే ఈ దృశ్యం ఏది కనబడుతుందో అది నశించిపోతుంది, అది అన్నమాట. అక్కడ నశ్యం. అలాగా. అందుచేత ఇక్కడ మనకు కావాలి ఏవం ఈ ప్రకారముగా మాయా, మాయా తరువాత ఏమిటి? తత్కార్యం, మాయ వలన జరిగిన కార్యం. తత్కార్యం అంటే మాయ వలన పుట్టిన కార్యం. ఈ రెండు మాయా అదృశ్య అయింది. మాయ ఏమిటి? అదృశ్య, మాయ కనబడదు. కానీ తత్కార్యం ఏమిటి? మాయా కార్యం ఈ జగత్ అనమాట. అది అలాగే అన్వయం చేసుకోవాలా. ఏవం ఈ ప్రకారముగా మాయా అదృశ్య, మాయ కనబడదు. తత్కార్యవం, తత్కార్యం ఏమిటంటే దృశ్యం, అది కనబడుతుంది. కాబట్టి మాయా ఈ విధంగా చెప్పి ఇప్పుడు తావత్తు మాయా తావత్తు, ఇప్పుడు ఏంటంటే తావత్తు అటువంటిది చెప్తూ ఉన్నారు. స్వవినాశేన హర్షదా భవతి. కాబట్టి తావత్తు యా అంటే ఈ మాయా స్వవినాశీన సర్వదా భవతి, ఇయం మాయా. కాబట్టి ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనకి తావత్, అది ఎలాగైతే ఆ మాయ అటువంటి మాయ, అది తావత్ అంటే అటువంటి మాయ. అది ఎలాగా? యా మాయా స్వవినాశీన హర్షద అంటే ఇప్పుడేంటి? మాయ యొక్క నష్టం కావాలి. అది మాయ యొక్క నష్టం అయితేనే హర్షదా భవతి. అది ఈ మాయా, ఈ మాయ ఎలా కావాలి? మనకి నాశనం కావాలి. దీన్ని నాశనం చేయాలి అంటే వేరే మార్గం లేదు. అర్థమైంది కదా. అది ఎప్పుడైతే ఆ మాయ పోయిందో ఇక తన స్వరూపంలోనే తాను ఉంటాడు. హర్షదా భవతి, ఆనందంలో నిమగ్నం అయిపోతాడు. అర్థమైంది కదా. అతడు ఏమవుతాడు? ఆనందంలో నిమగ్నం అయిపోతాడు. అది చెప్తున్నారన్నమాట. ఈ ప్రకారముగా తావతు ఇదంతయు యా ఏదైతే స్వవినాశీన తన యొక్క నాశము చేత హర్షదా భవతి సంతోషము ఇస్తూ ఉన్నదో, అది ఉన్నంత వరకు ఏమవుతుంది? సంతోషం రాదు. అది ఎప్పుడైతే మాయ నష్టం అయిపోయిందో, ఆవరణ ఎప్పుడు తీసేసామో అంతా ప్రకాశమానంగా కనబడేటట్లుగా ఆ ఆవరణే దుఃఖానికి హేతు. ఆవరణ పోతే ఇక సంతోషమే. అర్థమైంది కదా. అందుకే ఇది మాయ అన్నటువంటిది ఆవరించి తన స్వరూపాన్ని తానకు తెలియకుండా చేస్తూ ఉన్నది. కాబట్టి మనకి ఇవన్నీ సుఖము అంచనా, ఏం సుఖంలే అంటారు కొంతమంది. ఏం సుఖము, మనసుకో శాంతి పాడుంటే కదా, మీకేమీ సుఖం అని అనిపించినట్టే ఉంది కానీ మాకు మాత్రం ఏమీ లేదు అంటాడు. మరి సుఖం అనిపించుకొని ఏమీ లేదు అంటుంటే ఇంకేం చెప్పమంటావు? ఏమంటావు? అనిపించినోడు ఒక దుఃఖం, నాకు దొరకలేదని దుఃఖం, అనిపించినోడికి ఏం సుఖం ఉందని దుఃఖం వీరికి. కాబట్టి ఈ రెండు ఎలాగొంటాయంటే అది చెప్తూ ఉన్నాడేంటి. అటువంటిది ఏది? స్వవినాశీన దాని యొక్క నాశము చేత హర్షదా భవతి సంతోషాన్ని ఇస్తూ ఉన్నదో ఇయం మాయా. ఇదేనయ్యా మాయా. మాయా అంటే ఏమీ లేదు. అర్థమైంది కదా. నీకు స్వవినాశం అంటే మాయా వినాశము చేత ఎప్పుడైతే సంతోషం కలుగుతూ ఉన్నదో
అది. కాబట్టి మాయా అంటే ఏమిటి తెలుసా అంటే ఇయం మాయా, ఇదే మాయ, ఇంకేమీ లేదు. కాబట్టి ఈ మాయా ప్రపంచం కనబడదు, మాయ కనబడదు, ప్రపంచం కనబడుతుంది. ఈ మాయని మనం ఎప్పుడైతే నాశనం చేశామో ఇక్కడ మనకంతా బ్రహ్మంలాగే కనబడుతుంది. మాయ ఉన్నంత వరకు బ్రహ్మం వేరు, జగత్తు వేరు కనబడుతుంది. ఈ మాయ పోయింది, మనకి ఆవరించిన మాయ పోయిందంటే ఎలా పోతుంది? ఇది ఆత్మజ్ఞానం చేతనే పోతుంది. మాయిపోవడానికి ఇంకేమీ లేదు. మనం 1000 కొబ్బరికాయలు కొట్టుకు నాకు మాయి పోవాలి కాకంటే ఒక్క పిసర కూడా ఇంకా మాయి కమ్ముతుంది కానీ పోదు. అంటే కొబ్బరికాయలు కొట్టొద్దని లేదు, అవి కొట్టుకోవాలి. మళ్ళీ కొబ్బరికాయ కూడా కొట్టొద్దు అంటాను. ఏంటంటే ఇప్పుడు చెప్తాను మళ్ళీ, ఎందుకంటే కర్మకాండ పెంచుతూనే ఉంటుంటుంది, చెయ్యొద్దని చెప్పను, అర్థమైంది కదా. అందుచేత ఆ ప్రకారంగా ఇప్పుడు ఏంటంటే ఏదో పని అవ్వడానికి మనం కొట్టుకుంటాం. ఆ పనికి భగవంతుడు కొట్టిన తర్వాత పని చేసేస్తాడు, కానీ దీనికి ఆయన చేయలేడు ఆ పని ఆయన, అర్థమైంది కదా. 1000 కొబ్బరికాయలు కొడితే మాయిపోతుంది అంటే అది చెప్పిన నీ యొక్క అజ్ఞానం నువ్వే తీసుకోవాలి. అంటే నీవు కొబ్బరికాయలు కొట్టినందువల్ల నీకు సామర్థ్యం ఇస్తాను, ఎలా తీసుకోవాలో. కొట్టడం మానకు నీకు కొట్టినందువల్ల ఎలా తీసుకోవాలో నేను ఆ శక్తి ఇస్తాను. ఈ కాయలు కొట్టే కదా, శక్తి ఇస్తాను, కానీ అది నువ్వే తీసుకోవాలి. నేను స్వయంగా వచ్చి తీయడానికి అది రూల్స్ కుదరదు ఏమంటారు. అందుచేత చెప్తున్నాడు ఈ ప్రకారం. అందుచేత ఈ ప్రకారంగా ఆయన చెప్పి ఇప్పుడు 104 రజనీవాతి దురంత నా లక్ష్యతే సరిపోయి రజనీవాతి దురంత న లక్ష్యతే అత్ర స్వభావో అస్యాహం సౌధామినీవ నశ్యతి మునిభిః సంప్రేక్ష్యమానైవ రజనీ ఇవ అతి దురంత న లక్ష్యతే అత్ర స్వభావః అస్యాః సౌధామిని ఇవ నశ్యతి మునిభిః సంప్రేక్ష్యమానా ఏవ మునిభిః సంప్రేక్ష్యమానా ఏవ. అది ఉదాహరణగా చెప్పారు. ఎలాగంటే రజనీవా, రజనీ అంటే ఏమిటి? రాగయుక్తం అన్నమాట. రజనీ అంటే రాగయుక్తం, చక్కనైనటువంటి దేంతో అయినా రాగమే. రాగం అంటే మనకి శబ్దంతో రాగం ఉండొచ్చు, స్పర్శంతో రాగం ఉండొచ్చు, రూపంతో రాగం ఉండొచ్చు, రసంతో రాగం ఉండొచ్చు, గంధంతో రాగం ఉండొచ్చు. మనకు కొన్ని విషయాలు అయితే కదా, ఎన్ని సంవత్సరాలు చెప్పుకొని ఈ విషయాలు మారవు. ఏమంటావు? ఏదో మారుతుంటే కానీ ఇవి మాత్రం ఈ సృష్టికి ఇంతే అన్నమాట. ఇంక ఈ మార్పు చేయడానికి లేవు, మనం మారాలి. కానీ అర్థమైంది కదా, అవి ఉంటుంటాయి. అందుచేత ఈ విధంగా చెప్తున్నారు. అది రజనీవా, ఆ రాగయుక్తులు చేయి స్వభావంతో వస్తువు యొక్క మనకేమవుతుంది, ఆ యథార్థ స్థితిని మనం తెలియలేకపోతూ ఉన్నాం. ఇవ అంటే దానివల్లే రాగం చేత వస్తువుకి యథార్థ స్థితిని తెలియలేదు. ఆ వస్తువు చెడ్డదా మంచిదా, అది శరీరానికి హాని వస్తుందా, అర్థమైంది కదా, కీడు వస్తుందా అని యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కలగనివ్వదు. ఆ రాగం అలాంటిది అనమాట, అర్థమైంది కదా. ఇప్పుడు మన వస్తువు తెలియదు అనుకోండి, చక్కగా వాడు బ్రహ్మాండమైన లడ్డూలు పెట్టాడు, మనకేం తెలియదు కదా. కానీ ఆ లడ్డూలో ఉన్నటువంటి సుగంధం అన్నటువంటిది ఎలా వస్తుందంటే ముక్కు దగ్గరికి బ్రహ్మాండంగా వస్తూ ఉంది. అందులో పైన కనపడుతున్నాయి చక్కగా జీడిపప్పులు అన్నీ కూడా ఉన్నా. వీడి దాని రాగం ఉన్నది, తినేసినాడు. తినేసిన తర్వాత అందులో విషం ఉంది, అది తెలియదు పాపం, అర్థమైంది కదా. ఇంకా
ఏమైపోయింది పాపం, కొంపలు మునిగిపోయింది. తర్వాత ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, తర్వాత సంగతులు అవన్నీ ఏదో చేశారు, తర్వాత సంగతి వేరు, అది గొడవ. తర్వాత ఏదో అన్న తీయడం కక్కించడం చేస్తారు కదా. అయితే అలాగనే ఈ రాగయుక్తంగా ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, రజనీ ఇవా. రాగయుక్తతో కూడినటువంటి వాడు తెలియకుండా ఏ విధంగా అయితే మంచి స్థితిని పొందలేకపోతూ ఉన్నాడో అది ఇవ, అది అనమాట. ఇంకా ఏమిటి, ఇక అది ఇంకా వాడి తాలూకా అది ఇది అనమాట. ఇది ఎలాంటిది అంటే తెలియని స్థితి. వాడి పగలే కానీ ఏమంటారు, పగలే కానీ గొడ్లగోపకి పగల మాత్రం కళ్ళు కనబడవు. దేనికి, గొడ్లగోపకి. ఈ రాగయుక్తం ఉన్నవాడికి పగలు కూడా కళ్ళు లేనట్టే ఉంటుంది అనమాట, అజ్ఞానం అది అనమాట. ఇది పగలు కూడా చీకటే. మరి ఏం చేస్తాం, రాగయుక్తమైనటువంటి రాహువు సూర్యుని మింగాలనుకొని వచ్చినాడు. ఆయన మింగేసరికి మన కళ్ళు ఏమైపోయింది, చీకటి అయిపోయి. అలాగనే ఈ రాహువు కూడా మనకి, ఈ రాగయుక్తమైన రాహు మింగుతుంటే ఏమవుద్ది, మనకి కూడా చీకటి అయిపోద్ది, పగలే అన్నమాట. అలాగా రాత్రి చీకటి లెక్కలేదు ఇక్కడ, పగలు చీకటి కావడమే అజ్ఞానం, రాత్రి అనగా చీకటే ఏమంటారు. ఈ ప్రకారముగా రజనీ ఇవా. ఇక ఎలాంటిది ఇది, అతి దురంత. ఇది అతి దురంత. దీనికి ఇది దురంత ఏంటేమిటి, చాలా మిక్కిలి చెడ్డ నిర్ణయం తీసుకుంటుంది. అంతః అంటే నిశ్చయం, తుర్రు అంటే చెడ్డది అనమాట. ఏమి దురంత, అంతః అంటే ఏమిటి, నిశ్చయం అనమాట. దురు అంటే చెడ్డది. ఇది ఎప్పుడూ కూడా అజ్ఞానంతో కూడినటువంటి వాడు ఎప్పుడూ మంచి నిర్ణయాలు చేయలేడు. అర్థమైంది కదా. వారి నిర్ణయాలన్నీ అలాగనే ఉంటాయి అన్నమాట. జ్ఞాని నిర్ణయం వేరు, అజ్ఞాన నిర్ణయం వేరు. ఎందుకంటే తన స్వభావాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాడు, ఇతర స్వభావాన్ని వినే రకం కాదు. అర్థమైందా, అది అనమాట. అటువంటిది రజనీ ఇవా అతి దురంత. ఇదేమిటి, మాయాశక్తిని ఇప్పుడు వర్ణిస్తున్నాడు అనమాట. అర్థమైంది కదా. ఈ మాయ ఎలాంటిదంటే ఇది ఏమి రజనీయవ, రాగయుక్తాన్ని కలుగు చేసి పగల నుంచి రాత్రిగా చేసేస్తుంది అనమాట. ఇది మమమాయా దురత్య అన్నట్టుగా అలాగా. అర్థమైంది కదా. ఆ మాయని దాటడానికి ఎవరి వశం అన్నట్టుగా మామేవయే ప్రపద్యంతే మాయామేత తరంతి. ఆ విధముగా ఇది ఏం చేస్తుంది, రజనీవ అతి దురంత. పూర్తిగా ఇది ఏమి అంతు చెక్కనివ్వదు అనమాట. అర్థమైంది కదా. అదే ఏమిటో ఆ మాయలో పడిపోయి బయటికి రాలేకపోతున్నాను రా అంటారు కొంతమంది. అర్థమైంది, ఏదో ఊపిలో ఉండేటట్టుగా. ఊపిలో పడిపోయిన వాడు బయటికి రానట్టుగా నేను ఆ మాయలో పడిపోయి బయటికి రాలేకపోతున్నాను, తెలుసు నాకు కానీ రాలేకపోతున్నాను అంటారు. ఇది కర్మ అనమాట. ఈ ప్రకారముగా చేస్తుంది అదేది, అది పూర్తిగా అంతు చిక్కకుండా ఉంటుంది. ఏంటి ఈ మాయా, ఈ మాయ అత్ర ఏమి అస్యాహ స్వభావ. ఈ సమయమందు ఏమిటంటే అత్ర అంటే ఈ విషయంలో అస్యాహ స్వభావ, ఈ మాయ యొక్క స్వభావం, ఇది నిజ లక్షణం అన్నమాట. మాయ యొక్క నిజ లక్షణము ఇది అన్నమాట. అర్థమైంది కదా. అది చెప్పి ఇప్పుడు చెప్తూ ఉన్నారు, నా లక్ష్యతే. ఏమయ్యా అంటే నా లక్ష్యతే, లక్ష్యం అంటే ఒక ఒక ధ్యేయ పదార్థం. ఆ ధ్యేయాన్ని మనము ఇది చెప్పడానికి వీలుంటుంది. ఓ ధ్యేయ పదార్థం అనేది ఇది రాముడా, నీ లక్ష్యం దేనికి, పలాని ఉద్యోగం కొరకు, నీ లక్ష్యం దేనికి, పలాని వ్యాపారం కొరకు, నీ లక్ష్యం దేనికి, పలాని భూమి కొనడానికి కొరకు, నీ లక్ష్యం దేనికి, నేను ఇష్టం వస్తుంది ధ్యానించడానికి లక్ష్యం. ఇది ఏమిటి, ఇది మాయా. నా లక్ష్యతే, ఇది అని నిర్ణయించడానికి దీని లక్ష్యమో లేదా నిర్వచనీయం. నిర్వచించడానికి వీలు కాని దాన్ని ఏమంటారు, అనిర్వచనీయం. అందుచేత నా లక్ష్యతే, ఇదేమి తెలియబడే వస్తువు కాదు, అది అనమాట. అది చెప్తున్నాడు. నా లక్ష్యతే, ఈ ప్రకారముగా
అందుచేత మరి ఏం చేయాలి? లక్ష్యతే. కానీ అది తెలియబడకపోయినా ఎవరి ద్వారా అయ్యా? మునిభి సౌధామిని ఇవ. కాబట్టి మునిభి సంప్రేక్ష్యమానైవ ఏవ. మునిభి సంప్రేక్ష్యమాణ ఏవా. మునిభి అంటే ఏమిటి? మననం చేసేవారు. ఇప్పుడు మనం అందరం ఎవరం? మునులు అన్నమాట. అర్థమైంది కదా? మనమందరం మునులం. ఎందుకంటే ఆత్మవిచారణ చేస్తూ ఉన్నాం కదా. ఆత్మవిచారణ చేసి మననం చేస్తే ఏమవుతాం? మునులు. మననాతీత మునిహి. ముని శబ్దం ఏంటి? ఎవడు మననం చేస్తే వాడే ముని. శ్రవణం మననం ఇది మనం మననం చేస్తే ముని అన్నమాట. అందుచేత ఈ ముని ఎప్పుడవుతుంది మరి అంటే ఎవరైతే ఆత్మవిచారణలో చక్కగా నిత్యము మనం విచారణ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనకి అంత ఈజీ అయిపోయింది. లేదు కొత్త వాళ్ళకి ఎలాగొట్టు చెప్పండి. అప్పుడే వచ్చేవాళ్ళు కూర్చున్నారు అనుకో, ఇది ఏమిటో ఇదేం మనకి ఏమీ అర్థం కావడం లేదా? అర్థం కాకపోయినా పుణ్యం వస్తుంది, కానీ అది కూడా వాళ్ళకి అర్థం కాదు. అర్థమైంది కదా? ఇది అర్థం కాదు, అర్థం కాకపోయినా పుణ్యం వస్తుంది అన్న మాట కూడా అర్థం కాదు. ఏం చేస్తామా? అందుకే వేదాంతం అర్థం కాకపోయినా పుణ్యం వస్తుంది. అర్థమైపోయిందా? ఇక అంత ఆ రోజు నుంచి మన జీవితమే మార్పు అన్నమాట. అంటే మార్పు అంటే వదిలేసి అడిగిపోవడం కాదు, ఇంట్లోనే ఉండి మన స్వభావాన్ని మార్చుకుంటాం చాలు, అందరూ మారిపోతారు. ముందు మనం మారితే కదా వారు నాకు వచ్చింది గొడవ. ఈ ప్రకారముగా ఇది చెప్తున్నారు. మునిభి అంటే ఆత్మవిచారణ చక్కగా చేసుకున్నటువంటి జ్ఞాననిష్ఠుల ద్వారా సంప్రేక్ష్యమాణైవా. కాబట్టి వారు చూస్తారు, ఓహో ఇది మాయ అంటే ఏమీ కాదయ్యా, ఏమి తన స్వరూప జ్ఞానము లేకనే ఈ మాయా అని వ్యవహారం కలుగుతూ ఉన్నది. ఎప్పుడు తన స్వరూప జ్ఞానం వచ్చిందో దానికి మాయ ఉండడానికి ఎవరికి వచ్చిందో వారికి తావే లేదు. వాళ్ళకి ఎలాగంటే ఈ మాయ చెప్తున్నాడు సౌధామిని ఇవా. సౌధామిని అంటే ఏమిటి? మెరుపు అన్నమాట. అర్థమైంది కదా? కాబట్టి మెరుపు వస్తుంది కదా మనకి, విద్యుత్ అంటే ఒక్కసారి మెరుపు తీగ. ఆ విధంగా వారికి ఏమిటంటే మాయ మెరుపు తీగ వచ్చి ఎంతసేపట్లో ఉంటుందో చెప్పండి? మెరుపు తీగ ఎంతసేపు ఉంటుంది? ఒక క్షణం. మెరిసిన మెరుపు ఎక్కువసేపు మెరిస్తే మరి కళ్ళే పోతాయి. అర్థమైంది కదా? ఆ మెరుపు చూడలేక. అందుచేత ఎక్కువసేపు పెట్టడం భగవంతుడు విద్యుత్ చంచలం అంటాడు. అందుకో దాన్ని ఏమిటంటే ఒక క్షణం అన్నమాట. అలాగనే వీరికి ఎప్పుడైతే ఆత్మవిచారణ నిపుణశీలురైనటువంటి జ్ఞాననిష్ఠుల ద్వారా చక్కగా మన నిపుణత్వాన్ని పొందిపోయామో, అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అన్నటువంటి విషయము, సర్వం కల్విదం బ్రహ్మ నేహనా నాస్తి కించన, ఈ మొదలైనటువంటివన్నీ కూడా అవగతమై మనస్సుకు పడొచ్చిందో వాళ్ళకి ఏమిటంటే మాయా సౌధామణి ఇవ నశ్యతి. మెరుపు తీగలాగా ఒక క్షణంలో మెరుపు తీగ ఎలా వచ్చిపోతుందో ఒక క్షణంలో వారికి ఏమైపోతుంది? మాయ మొత్తం నశించిపోతుంది అన్నమాట. మాయాతీతుడైపోతున్నారు అది అన్నమాట. కానీ మాయ యొక్క స్వభావాలు ఇవన్నమాట. ఈ స్వభావాలు మరి మాయాతీతం కావాలి అంటే ఏమిటి? మునిభి సంప్రేక్ష్యమాణ. కాబట్టి మనం శ్రవణ నిధిధ్యాసాల వల్లే మాయాతీతులు మనం అవుతాం. కాబట్టి అటువంటి మాయాతీత స్థితిని మనకి చక్కగా ఇచ్చి సత్కర్మనిష్ఠులమై భగవద్భక్తులమై ఆత్మవిజ్ఞాన సంపన్నులమై ఆయురారోగ్య ఐశ్వర్యంతో అయినట్టు ఆ యొక్క శంకరాచార్యుల వారు అమ్మవారు ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.